కార్తీక పురాణము 18వ రోజు పారాయణము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం. ఓ మునీంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు అన్న దైవం సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక ముద్దుబారిని చెట్టునై ఉండి తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమును ఉండవలసిందే కదా. అట్టి నేనిక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్య ఫలప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ. ఇవి అన్నీను దైవ ఘటనలు తప్ప మరొకటి కాదు. కానీ నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడు అని ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగపడేటటువంటివి, అంటే ఉపయోగార్థమైనటివి కనుక చక్కగా వివరించదను. శ్రద్ధగా ఆలకింపు. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరము అని నమ్మి జ్ఞానశూన్యుడు అవుతున్నాడు. ఈ భేదము శరీరమునికే కానీ ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషిస్తున్నాయి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను, అనగా ఈ 3 మాసముల ఎందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానము ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించాలి. అరుణోదయ స్నానం చేయాలి కార్తీక మాసంలో. వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థాలు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకో. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారికి కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇట్లు ప్రశ్నించను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస్య వ్రతమని చెప్పిదిరి. ఏ కారణము చేత దానిని ఆచరించవలను? అది ఎవరికెవరికైనాను ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఇదివరకు ఎవరైనా ఆచరించారా? ఈ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? దాని విధానం ఎట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడు అని కోరాడు. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పదొడిగాను. ఓయి వినుము. చతుర్మాస వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. 4 మాసములకే చతుర్మాస్యము అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతం అనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. నేను శ్రీ మహావిష్ణువు నుంచి నాకు తెలిసినది నీకు చెప్తున్నాను నాయన. తల్లి కృతయుగంబున
వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలచే వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మీదేవి సమేతుడే సింహాసనమును కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండే. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లన్నాడు: నారదా, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయాలు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానాలు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ కూడా వారికి విధించబడిన ధర్మాలను ఆచరిస్తున్నారా? ప్రపంచమున ఏ అరిష్టాలు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయము ఏమన్నా ఉంటుందా? అయినను నన్ను వచింపమనుటకే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటం లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకుండా ఉన్నాను. కొందరు భుజించకూడదన్న పదార్థాలు భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేయటం లేదు. అవి పూర్తిగా మానేసి పూర్తి చేయకుండానే మధ్యలో మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వారికి సత్కృపతో పాటు అట్లాంటి వాళ్ళందరికీ కూడా సత్కృపతో పుణ్యాత్మలో నచ్చి రక్షింపుము అని ప్రార్థించాడు. అలాంటి వాళ్ళందరినీ సత్కృప ప్రదక్షించిన ఆయన వాళ్ళకి సత్కృప కలిగేలాగా చెయ్యి అన్నాడు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచున్నాడు. ప్రపంచమంతను తన దయావలోకనమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు తిరుగుచున్నాడు. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచ కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచున్నారు. కొందరు ముసలివాడితో మనకేమి అని ఊరుకుంటారు. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకున్నారు. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి కాంచి వీరిని ఏ విధంగా తరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాద్యలంకారయుతుడై ఏమేం పట్టుకున్నాడు? శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాద్యలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలారు. ఆ వనమునందు తపస్సు చేసుకొనుచున్న మునిపొంగవులు స్వయముగా తమ ఆశ్రమంలో కరుదించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమగు లక్ష్మీనారాయణులు ఈ విధముగా స్తుతించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలప్తవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టాదశాధ్యాయము
18వ రోజు పారాయణము సమాప్తం. సుభాషితం. వార్ధక్యం వయసా నాస్తి మనసా నైవ తద్భవేత్ సంతతోద్యమశీలస్య నాస్తి వార్ధక్య పీడనం. ముసలితనం వయస్సులో లేదు, మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనం పీడ ఉండదని సుభాషితం. ముసలితనం 2 రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం, దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదించబడిన ముసలితనమే. కొంతమంది 50వ పడిలో రాగానే వృద్ధులయ్యాము అంటారు. కొందరు 60 సంవత్సరాలు ముసలివారు అనిపించుకుంటారు. 70 ఏళ్ళు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి అవయవాల పటుత్వం కోల్పోయి నరాల కండరాల పట్టు సడలిన బుద్ధి బలంతో నిత్యం విజయాలను సాధించేవారు మరికొందరు. సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది. పని చేయటానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటి వారు సామాజిక ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీనపరుస్తాయి, అకాల వార్ధక్యానికి దారితీస్తాయి, ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలను, సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వలన వచ్చే ముసలితనం చెదపురుగు లాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది. మానసిక వృద్ధాప్యం అంటే నాకు ముసలితనం వచ్చేసింది అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానియకూడదు. సంతతోద్యమశీలస్య నాస్తి వార్ధక్య పీడనం అన్న మాటలను గుర్తుపెట్టుకొని ఏదో ఒక పని పెట్టుకోవాలి. భారతీయ సాంప్రదాయంలో జ్ఞాన వార్ధక్యాన్ని అంగీకరించారు కానీ వయో వార్ధక్యాన్ని కాదు. భరద్వాజ మహర్షి 3 ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడని పురాణ ప్రతీతి. నిత్య వ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతత క్రియాశీలత, పితాహారం, ఇష్టదేవతా ఉపాసనం ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ హరిహర పాదారవిందార్పణమస్తు.